ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాయి సినిమాలు. రిలీజ్ డేట్ దగ్గరున్నా లేకపోయినా షూటింగ్ మాత్రం పూర్తి చేసేసుకుంటున్నారు హీరోలు. ఆల్రెడీ రిలీజ్ డేట్ దగ్గర పడిన వాళ్ళైతే షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు. మరి షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న సినిమాలేంటి, అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం. స్టార్ట్ చేస్తే షూటింగ్ అయ్యే వరకు వదలడం లేదు హీరోలు. సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో కంప్లీట్ చేస్తున్నారు మనవాళ్లు. అలా ఇప్పటికే రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాని కంప్లీట్ చేసేశారు. మహేష్ డైరెక్షన్ లో రామ్, భాగ్యశ్రీ, ఉపేంద్ర లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ అయిపోయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. ఈ నెలాఖరుకి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ లో స్పీడప్ చేస్తోంది. షూటింగ్ చివరికొచ్చేసిన మరో సినిమా అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకొస్తోన్న సినిమా అఖండ 2. మరో నెల రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్వాలియర్ లో జరుగుతోంది. మరో వారంలో ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ప్యారలల్ గా చేస్తున్న టీం సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తోంది. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న మరో సినిమా రాజాసాబ్. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ స్పీడ్ గా చేస్తోంది. నిజానికి సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి సీజన్ కి వాంటెడ్లీ పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు. అయినా సరే రిలీజ్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ లేకుండా సినిమాని ఇయర్ ఎండ్కే రెడీ చేస్తోంది మారుతి అండ్ టీమ్. ఫైనల్ టచెస్ జరుపుకుంటున్న మరో సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 5 నెలల క్రితం మొదలైన ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే కేరళ లాంటి లొకేషన్స్ లో షూట్ కంప్లీట్ చేసుకొచ్చేసిన టీం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో క్లైమాక్స్ షూట్ స్టార్ట్ చేసేశారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్లు కూడా స్పీడ్ గా చేస్తోంది. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా, అసలు శివరాత్రో సమ్మరో అన్న హింట్ లేకపోయినా షూటింగ్ అవ్వగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. అందుకే మొదలు పెట్టిన దగ్గర నుంచి వరుస పెట్టి స్కెడ్యూల్స్ తో సినిమాని సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెట్టిస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటు ఫైనల్ స్టేజ్ లో ఉన్న సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఉస్తాద్ భగత్ సింగ్. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమాకి మధ్యలో బ్రేక్ పడింది. అయితే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మళ్లీ మొదలైన ఈ సినిమా ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పవన్ కళ్యాణ్ షూట్ కంప్లీట్ చేసేశారు. అంతెందుకు, మొన్నీ మధ్య సెట్ లోకొచ్చిన విలన్ పార్థిపన్ పార్ట్ కూడా ఫాస్ట్ గా షూట్ చేసేశారు. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ కూడా లైన్ లోనే ఉండడంతో సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిందని తెలుస్తోంది. దాదాపు సంవత్సరం నుంచి తన సినిమాల అప్డేట్స్ గురించి సైలెంట్ గా ఉన్న శర్వానంద్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్నారు. వీటిలో నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీగా ఉన్న బైకర్ తో అంచనాలు పెంచేస్తున్నాడు. శర్వానంద్ బైకర్ క్యారెక్టర్ లో 6 ప్యాక్ లుక్ తో రిలీజ్ చేసిన బైకర్ టీజర్ ఆడియన్స్ కి ఫుల్ గా నచ్చేసింది. అంతేకాదు డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ గా చేస్తోంది టీం. రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన యూత్ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీ మోగ్లీ సినిమా కూడా ఫైనల్ స్టేజ్ లోనే ఉంది. డిసెంబర్ 12న రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమా కూడా తమ సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇయర్ ఎండ్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన ఛాంపియన్ ప్రమోషన్లు మొదలు పెట్టేశాడు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఆ తర్వాత ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్న ఛాంపియన్ సినిమా షూటింగ్ వైండప్ చేసే పనిలో ఉంది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తూ ఫైనల్ స్టేజ్ కు వచ్చేశాయి.